ఏం వెతుకుతున్నారు సార్? ఈ బట్టలు వేసుకునే కదా నీ భర్తను చంపావు? నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? నీ భర్త సెల్ ఫోన్లో చీకట్లో తీసిన కొన్ని ఫోటోలు ఉన్నాయి. ముందు అవేవో తాగిన మత్తులో తీశాడనుకున్నాం, కానీ కంప్యూటర్లో క్లియర్గా చూస్తే అప్పుడు తెలిసింది ఆ చీకటి ఫోటోలో ఈ డ్రెస్ వేసుకుని గోడ దగ్గర నువ్వు నుంచున్నావని. ఇప్పుడు చెప్పు, టెర్రస్ మీద మందు తాగుతున్న నీ భర్త దగ్గరికి ఈ డ్రెస్ వేసుకుని ఎందుకు వెళ్ళావు? మర్యాదగా చెప్తావా లేకపోతే? చెప్తాను సార్. అసలు ఏం జరిగిందో చెప్తాను సార్. నా భర్త ఇలా ప్రవర్తిస్తున్నాడా? ఛ! ఇంకా వాడేదో అమాయకుడు, మంచోడని నేను అనుకుంటున్నాను. నేనే తప్పు చేస్తున్నానని బాధపడుతున్నాను. కానీ వాడు మాత్రం నువ్వు భార్యవని కూడా చూడకుండా మనం కలిసిన వీడియోని పోలీసులకు చూపిస్తానంటున్నాడు. ఛ! ఇలాంటి నీచుణ్ణి వదలకూడదు సార్. వాడి వల్ల మనందరి జీవితాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం నీలవేణి? మీరే ఏదో ఒకటి చేయండి సార్. ముందు నువ్వు మా ఆవిడ డ్రెస్ వేసుకొని వాణ్ణి శాంతింపజేయి. ఆ తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అలాగే సార్. దురాశతో నాకు తెలియకుండానే నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను సార్.